పోలీసుల ముందే మీడియాపై చేయి చేసుకుంటున్నటువంటి మోహన్ బాబు మీరు ఇక్కడ లైవ్లో మీరు మీడియా మైక్ లాక్కొని మీడియా ప్రతినిధులపై చేయి చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూడవచ్చు. లైవ్లో చూడవచ్చు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఇది చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం. మీరు లైవ్లో చూడొచ్చు. ఒక టీవీ ప్రతినిధి మైక్ను లాక్కొని అతనిపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు అక్కడ చూడవచ్చు. అక్కడ పక్కనే మంచు మనోజ్ కూడా ఉన్నారు. అతని సతీమణి అయినటువంటి మౌనిక కూడా అక్కడే ఉంది. మౌనిక మంచు మనోజ్ చేయి పట్టుకొని మీరు అటు మోహన్ బాబు సైడు వెళ్లకుండా ఇటు రండి అని చెప్పి తీసుకెళ్లడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబుకు అనుకోకుండా అస్వస్థతకు గురవ్వడం జరిగింది. మోహన్ బాబుకు హై బీపీ రావడంతో అతను సొమ్మసిల్లిపోయి పడిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అతన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్కు చేరుకున్నటువంటి మోహన్ బాబు ఇక్కడ ఎవరిపై దాడి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. బీపీ ఎక్కువ అవడంతో కింద పడిపోయిన మోహన్ బాబు అతనిని వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. మోహన్ బాబు గారి సతీమణి మంచు మనోజ్ గారి తల్లి కూడా గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ఆమె కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆమెను కూడా గచ్చిబౌలిలోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది.